బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వచ్చారు? అనంతరావు గారు తీసుకొచ్చారు, ఆయన గెలిచారు. ఎందుకు తీసుకొచ్చారు? ఆయన చెప్పిండు, దాస్ నువ్వు ఈ విధంగా నువ్వు ఫైట్ చేస్తే నిన్ను రాజకీయాలు రాదు, నీలాంటి వాడు రాజకీయాల్లో ఉండాలి, నీలాంటి వాడు అధికారంలో ఉండాలి, అప్పుడు నీకు ప్రోగ్రెస్ నా మైండ్ అతను బాగుంది. ఎప్పుడు నేను అనంతరావు గారు ఎప్పుడు ఏదో ఆ ఊర్లో ఇది కావాలి ఇది కావాలి ఇది చెప్తూనే ఉండేవాడిని. నువ్వు ఉండాలంటే అధికారంలోకి వచ్చావు, నీలాంటి వాడు అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ప్రజలకు ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది, లాభం జరుగుతుందని నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు. 85 ఆయన టికెట్ ఇప్పించాడు, ఆయన వల్లనే టికెట్ వచ్చింది, ఆయన వల్లనే గెలిచినాం. 89లో కూడా మంత్రి అయినాం. మా ఎమ్మెల్యేగా నేను చేసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అందరిని కలుపుకొని చాలా జాగ్రత్త చేసినాం. 89లో మళ్ళీ గెలిచినాం, ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు. తర్వాత నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా ఐఎమ్ హ్యాపీ విత్ మై పొలిటికల్ లైఫ్. గ్యాప్ వచ్చింది, అది దాని పొలిటికల్ కారణాలు. ఎప్పుడు వచ్చారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి? ఈయన చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ. మధ్యలో ఏమైందంటే 80 ఎప్పుడు జయపాడి గారు వచ్చిన తర్వాత ఆయనకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం మేము. ఆయన జనతా పార్టీలో ఉండే కాబట్టి మేము జనతా పార్టీలో, అంటే పార్టీ ఉంది అప్పుడు స్టూడెంట్స్ ఆయన ఎంబడే ఉంటుంది. ఆ ఉండి ఒక పరి తాలూకా బలహీన వర్గాల జనతా పార్టీ దానికి ఏదో జనతా పార్టీ యూత్ లీడర్గా ప్రెసిడెంట్గా చేసిన రూపారి అప్పుడు 77 ఆ ప్రాంతాల్లో 78 అట్లా. మళ్ళా తర్వాత ఇక బలహీన వర్గాలు కూడా వాళ్ళే చేసారు. తర్వాత నేను మళ్ళీ ఇండిపెండెంట్గా నేను పెట్టినా. ఈ విధంగా బలహీన వర్గాలతో లింక్ ఏర్పడ్డది మొదటి నుంచి కూడా, కాలేజీ నుంచి స్టార్ట్ అయింది. అది చిన్నప్పటి నుంచి అదే స్టార్ట్ అయింది లాస్ట్ వరకు. ఎందుకంటే మహేంద్రనాథ్ గారు వీకర్ సెక్షన్స్, ఆయన స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయన ఎప్పుడు మా ఫాదర్ ఉండే మేము ఆయనకి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి ఫీడోల్స్ అంతా వ్యతిరేకం. న్యాచురల్గా నాకు మైండ్ ఉంటుంది కదా, అట్లా కంటిన్యూ అయింది రాజకీయ జీవితం. కాబట్టి రాజకీయాలనే మొదటి నుంచి కూడా రాజకీయాలకు వచ్చాను. మా ఫాదర్కి పెద్ద పేరు ఉండే రాజకీయంగా. ఆయన జనరల్గా సోషల్ బాగా. ఆయన అడ్వకేట్ కదా, మిమ్మల్ని అడ్వకేట్ కావాలని ఏం కోరలేదా? అదే కదా నేను చేసిన తప్పు. పాప ఆయన లైఫ్లో అడ్వకేట్ కావాలని ఉంటే నేను బిజినెస్ చేయాలని చెప్పి మా సిస్టర్ వాళ్ళంతా మెడ్రాస్లో ఉంటారు. బిజినెస్ మా పెద్ద సిస్టర్ అంతా మెడ్రాస్ ఉంటారు. సిస్టర్ మీరు ఇద్దరే కదా అబ్బాయిలు? ఇద్దరే అంటే ఒకటి ఉంది మళ్ళీ మాకు. మేము సెకండ్ వైఫ్కు మా ఫాదర్కు, అంటే మా ఇద్దరు సొంతం అక్కజనండి. మా ఫాదర్ చెల్లెలకు ఆయన హస్బెండ్ చనిపోయాడు, చెల్లెలకు ఇద్దరు కొడుకు బిడ్డ. ఆ ఇద్దరిని మా ఫాదర్ అడాప్ట్ చేసుకున్నాడు. మా ఫాదర్కు ఫస్ట్ వైఫ్ పార్వతమ్మ గారు, మా పెద్దమ్మ. మీ పెద్దమ్మ ఆమెకు పిల్లలు లేరు. అప్పుడు మా ఫాదర్ చెల్లె ఓన్ సిస్టర్కు హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆమె ఇక్కడనే ఉంటుండే. ఆ ఇద్దరికి బిడ్డను కొడుకును అడాప్ట్ చేసుకున్నాడు ఆయన. కొడుకు బిడ్డగా వాళ్ళే ఉండ్రి. అయితే ఆ ఇద్దరు మా అన్న అక్క. తర్వాత మా అమ్మను మా పెద్దమ్మ చేసుకున్నది బలవంతంగా. అప్పుడు మనకు ఏదో ఆ టైం అది ఉంటుంది కదా, పాతకాలం పాత్రలు ఉండే ఇన్ని ఉండే, నాకు మా వంశం ఉండాలి అది ఉండాలని వాళ్ళ ఆమె చేసింది. అది సరే. హస్బెండ్ చనిపోయిన ఆమెని మళ్ళీ మీ ఫాదర్ చేసుకున్నారు. మా ఫాదర్ ఓన్ సిస్టర్ హస్బెండ్ చనిపోయాడు. ఓకే. మా ఇంట్లో ఉండే మా ఫాదర్ దగ్గర. ఆ ఇద్దరు పిల్లలు మా ఫాదర్ అడాప్ట్ చేసుకున్నాడు. చెల్లెల పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళిద్దరు చాలా అటాచ్ మా ఫాదర్కు. ఓకే. మాకన్నా ఎక్కువ. వాళ్ళిద్దరు ఆడపిల్లలు. మా అక్క, మా అన్న, మా అన్న చెల్లి అక్క నంద్యాల బాగా పెద్ద సౌండ్ పార్టీ వాళ్ళు. చాలా మొన్ననే రీసెంట్గా 1 month ముందు చనిపోయింది. రాఘవమ్మ గారని మొన్ననే చనిపోయింది. మంచి ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ వాళ్ళంతా, 40 బస్సులు 40 లారీలు ఉంటే చాలా పెద్ద. ఇప్పటికి కూడా దే ఆర్ వెరీ బిగ్ బిజినెస్ మా బావగారంతా. అట్లా ఈ మా బ్రదర్ కూడా ఆయన టీచర్ ఉండి తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో పోయి ఆయన లారీలు తప్పి ఆయన బాగుంటాడు. వాళ్ళకు ఒక మంచి కుటుంబం, చక్కగా అందరూ బాగానే ఉంటారు. అయితే మా అదృష్టం ఏంటంటే మా ఫాదర్ కన్నా ఎక్కువ వీళ్ళిద్దరే మమ్మల్ని ప్రేమ చేసిండ్రు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.